సో లెట్స్ గో. స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలీదు. ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడైతే మేము విజయ్ కి ఏమంటారు దాన్ని స్పెక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సన్ గ్లాసెస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సో వీఆర్ ఆన్ ది వే. సో గైస్ ఎప్పటి నుంచి అడుగుతుంది అనమాట, పెర్త్ వచ్చినప్పటి నుంచి అడుగుతుంది నన్ను బీచ్ కి తీసుకెళ్ళు అని. నాకు ఏదైనా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను నేను. సో ఇప్పుడే చూసాను అనమాట, బాగుంది ఒక ప్లేస్, కానీ అదొక్క దగ్గరగా 1.5 hours పడుతుంది. సో బిఫోర్ దట్ సన్ గ్లాస్ అనేది కొనుక్కుందాం అనుకుంటున్నా, ఎందుకంటే గుచ్చుకుపోతున్నాయి, ఇవి బాగా గుచ్చుకుపోతున్నాయి. డ్రై చేయలేకపోతున్నా, ఎక్కువసేపు పెట్టుకోలేకపోతున్నా, అందుకే మార్చేస్తాను అనమాట గ్లాసెస్. అవి కూడా చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ ఎక్కడికి? ఫస్ట్ ఇప్పుడు సన్ గ్లాస్ హట్, డిఎఫ్ఓ. ఓకే, చలో గైస్, లెట్స్ గో టు డిఎఫ్ఓ. సైంటిస్ట్ తొందరగా కొట్టు, ఎంత ఫుల్ ట్యాంక్. నేనైతే పెట్రోల్ కొట్టించేసాను. విజయ్ లోపల స్టోర్ లోకి వెళ్ళాడు. సో మనం కూడా వెళ్దాం. స్టోర్ ఇక్కడ ఉన్నాడు విజయ్. విచ్ వన్? ఆల్రెడీ చేసేసావా? ఆరెంజ్, బ్లూ, కోలా, ఆరెంజ్. ఐ వాంట్ కోలా. నో, ఇదేంటి ఇప్పుడు? ఎటు డూ ఇట్? స్ట్రా ఇది, దాని మూత. యా, తిన్ను మొత్తం. సో యాగే చిన్నది చేద్దాం. అయిపోయింది. యా, తిన్ను. సో గాయస్, సన్ గ్లాస్ కట్ అయితే వెళ్ళాను. సో ఇవే కొన్నాను అనమాట. ఇవి అర్మానీ ఎక్స్చేంజ్. ఎంత పడింది అంటే 10,000 రూపీస్ పడింది అనమాట. మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మనకి తక్కువలోకి వచ్చింది, ఒక 1,500 తక్కువలోకి వచ్చింది అనమాట, అంతే. సో ఇది నెక్స్ట్ ఆడ ఇంకా బయలుదేరిపోతున్నా, ఇంకా బీచ్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి 140 కిలోమీటర్స్ ఉంటుంది. వీడియో తీస్తాను ఇంకా వెళ్తున్నప్పుడు. ఇంకా ఏం తిందాం? బేకర్స్ డిలైట్. సో ఇక్కడ కూర్చొని నాకు ప్రెసెంట్ అయితే వచ్చేసింది మార్గరీటా తినేసి అప్పుడు మళ్ళీ షాపింగ్కి వెళ్దాం. సో గైస్, ఇప్పుడైతే టార్గెట్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నారు అని మాత్రం అడగండి. చాలా చిన్నది కొనుక్కోడానికి వెళ్తున్నాం. అదేంటంటే మెటల్ స్ట్రాస్ కొనడానికి వెళ్తున్నాం. నాకు పెద్ద సున్నా కనిపిస్తుందా? అదే టార్గెట్. సున్నాలో సున్నా. మన ఇండియాలో డీమార్ట్ ఎలాగో, మన ఇండియాలో డీమార్ట్ ఎలాగో టార్గెట్ అలా అనమాట. టార్గెట్ కేమార్ట్ అలాగా. ఇక్కడ కొంచెం మంచిగా ఉంటాయి బట్టలు, ప్రీమియం క్వాలిటీ. టార్గెట్ లో షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏం కొన్నాను. ఇక్కడైతే వాచ్ తీసుకోవడానికి వచ్చాము.
కొత్తది కాదు, కొత్తది కాదు, చిన్న రిపేర్ వచ్చింది అనమాట, చేయించడానికి వచ్చాం. సముద్రం అని చెప్పి బీచ్ అని చెప్పి తీసుకెళ్తున్నాడు, నాకెందుకో డౌట్. ఓకే, లెట్స్ గో టు వేర్ వి ఆర్ గోయింగ్. 8కి 8 లోగా. ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది, బీచ్ కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం. అమ్మా. అది ఎక్కడ బీచ్? ఎండ చాలా ఘోరంగా ఉంది. జూమ్ చేయి, ఎంత బాగున్నారా ఇవి బీచెస్. బానే ఉంటాయి కొత్తగా. ఐలాండ్ బర్గర్ కూడా తీసుకున్నాం. పడతాను వెజ్ బర్గరా? వెజ్ బర్గర్ ఉంటుందా? సూపర్ ఉంటది. మొన్న సూపర్ ఉంటదా? అది కాదు, అసలు ఉంటదా? ఎందుకు ఉండదు, మొన్న చెప్పా తిన్నానని. ఇక్కడ ఉంటదా? ఏంటిది ఇది కదా, ఇక్కడ పెట్టుకుందాం. పార్క్ చేస్తున్నా. ఓకే, పార్క్ చేస్తున్నా. పార్క్ నడిపై వచ్చిందే. Oh God. లా 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 లా. Yummy Asian kitchen. బిర్యానీ తిన్నాం కూడా. చైనీస్ ఉంటది లోపల. అక్కడికి ఎందుకు వెళ్తాం నాన్న? రెడ్ రోస్టర్ కి వెళ్తున్నాం మనం. రెడ్ రోస్టర్ లో బిర్యానీ ఎందుకు ఉంటది? ఉంటుందా? ఉండదు. Go to Red Roaster. Oh, it's going. సో మధ్యలో ఆకలేస్తాం అన్నమాట ఇద్దరికి. సో బర్గర్స్ తిన్నాను వచ్చాం. రెడ్ రోస్ట్, ఇందులో వెజ్ బర్గర్ బాగుంటది. సో సిమిలర్ టు బీట్రూట్ బర్గర్ లా ఉంటది అనమాట. So guys, మన ఆర్డర్ అయితే వచ్చేసింది. విజయ్, కెన్ యూ ప్లీజ్ ఓపెన్ ఇట్? ఐఎమ్ వెరీ బిజీ ప్లేయింగ్ హెవీ ప్లేన్. గేమ్ ఆడినబ్బరా మమ్మల్ని. ఫుడ్ వచ్చింది, మనం ఇంకా బీచ్ కి వెళ్ళాలి. ఇంకా 20 minutes ఉంది ఇక్కడ నుంచి. అంటే బేసిక్ గా ఎండ బాగా ఉంది కదా ఇక్కడ. Come on, let's open it. Let's wait for few minutes here. అది వేడిపోతుంది నాన్న. I wanna ప్లీజ్.
I wanna have it as hot as possible. పొయ్యి మీద నిలుపులు చేస్తాను నేను. So what you ordered? Fries, chips, Burger. 2 burgers. That's it. Ah yes, we missed something. లోపల ఉన్న వాట్ యు Tissues. tissues one more tissue coming up, some more tissues. ఓకే గైస్, Tissue. తినేసాక స్టార్ట్ చేద్దాం మళ్ళీ. యూ హ్యావ్ బిట్. Sauce అన్నది అట్లేసిందా ఇది. యా గైస్, తినేసాం, అయిపోయింది. బాయ్ బాయ్ రెడ్ రోస్టర్. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి 20 minutes జర్నీ ఉంది. ఆల్రెడీ మనం వచ్చేసాము. ఇది లైక్ ఐలాండ్ కదా. గైస్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నామా? మరి సర్ప్రైజ్ ఏంటి? బీచ్ అన్నావు, అక్కడ కదా మనం వెళ్తుంది. ఓకే, లెట్స్ సీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు. బీచ్ అని అయితే నాకు ఐడియా ఉంది, నేను అక్కడికే అనుకుంటున్నా కానీ కాదంటున్నాడు. చూద్దాం. How many minutes? 3 minutes. Only 3 minutes. Yeah, 3 నిమిషాలు. 3 నిమిషాల్లో మీరు మీ డెస్టినేషన్ ని చేరుకుంటారు. అవును. గూగుల్ మ్యాప్స్ తెలుగులో చెప్తే సంథింగ్. వాటర్ ఎండిపోకూడదు. నాకు ఇవే చూస్తుంటే మన పెద్ద డే 2 గుర్తొస్తుంది. అది కూడా ఇట్లానే వెళ్ళాము, కానీ ఇది అలాగ అవ్వకూడదని కోరుకుంటున్నాము. నీళ్ళు ఉన్నాయి అక్కడ, కనపడదు. నీళ్ళు ఉన్నాయి, అలా తేలుతున్నాం. మీదకి వస్తున్నాయి, మన మీదకి వచ్చేస్తున్నాయి. ఎక్కడ నేను తడట్లేదే మరి. నేను తడిసిపోతున్నా. అయ్యా, టూ మోర్ మినిట్స్ టు గో. ఫాస్ట్ కదా. యా, ఎవరు లేరు కదా. పార్కింగ్ ఉంటదా ఇక్కడ? పార్క్ చేసుకొచ్చానన్నా, సైడ్ ఇంత పార్కింగ్ ఏరియా ఉందిగా. ఏందో ఈ వేలో మళ్ళీ వేసి ఉన్నాయి. ఈ రోడ్లు మళ్ళీ డిఫరెంట్ రోడ్స్ కి కనెక్షన్ ఉంది, మళ్ళీ వేరే ప్లేసెస్ కొనుక్కుంటా. ఐ హావ్ టు సీ సర్ప్రైజ్ అని తెచ్చాడు. లోపల సర్ప్రైజ్ ఉంటదా? ఉంటది. మళ్ళీ వాక్ చేయాలంట. ఉంటది. మళ్ళీ వాక్ చేయాలి. వెయిటింగ్ సర్ప్రైజ్. ప్లీజ్ దేవుడా, భయపెట్టుగా. వై దేర్ నథింగ్. జనాలైతే ఉన్నారు, కనిపిస్తున్నారు ఇప్పుడు. మేబీ ఉండొచ్చు లోపల. సూపర్ మార్కెట్ ఉంది ఇక్కడ. సూపర్ మార్కెట్, ఫార్మర్స్ షెడ్ పెట్టుకున్నారు. ఏమైనా తీసుకుందామా ఫార్మర్స్ దగ్గర? నేషనల్ పార్క్ అంట. ఏంటి నేను దూరం నడవాలప్పుడు లేదు కార్స్ వెళ్ళో చదువుకోవాలి. వాక్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి. సీరియస్లీ నాట్ జోకింగ్లీ. ఆర్ యూ ష్యూర్? యూ కెన్ ఆస్క్ హిమ్. ఈ లేక్ క్లిఫ్టన్ ఇదొక ప్లేస్. ఇక్కడ వాకింగ్ ఉందన్నమాట.
చిట్టిస్ ఐటీ థామస్ డాంబో అంటది. లెట్స్ గో. ఇటేరా ఇటేరా. క్లిఫ్టన్ కి వెళ్తున్నాం మనం. 600 meters we have to walk. Yeah. I clicked some pictures, some random pictures. అర్ధరాత్రి వస్తే భయపడి చచ్చిపోతాం గాయస్. అమ్మా భయపడ్డావా? లేదు, భయపడిన నటించా అనమాట. లేదు, ఉలిక్కి పడ్డా. ఇది డాగ్స్ నో పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ అంట. అక్కడ ఉండవు అంటున్నాడు, నాట్ ఎలా అంటున్నాడు. దెన్ ఓకే, పర్లేదు, విన్నా పర్లేదు. షూస్ వేసుకున్నాం కదా, షూస్ వేసుకొని కొడతాము. సో గైస్, ఇందాకలో వచ్చాం కదా, ఇది రాంగ్ రూట్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చాం. మరీ అంత దూరం ఏం వెళ్ళిపోలేదు. సో సాహసం అనే చెప్పాలి సింగిల్ గా వస్తే. అండ్ ఇప్పుడు ఓకే, ఇక్కడ 7 వరకు అంత చీకటి అవ్వదు కాబట్టి పర్లేదు. నార్మల్ గా అయితే వింటర్ టైంలో చీకటి అయిపోద్ది కదా. క్రాకడైల్స్ ఉంటాయంట ఇక్కడ. గుడుక్కుమని మింగేయకుండా ఉంటే చాలు. గుడుక్కుమని యా వాళ్ళు వేసారు చూడు వే, మనం అటు వెళ్ళాము. చూడలేదు నేను, నువ్వు చూసావు కదా, చెప్పాలి. వచ్చాం, బీచ్ వచ్చాం. సో చూసారు కదా, ఇవన్నీ ఏదో సూపర్ గా అద్భుతంగా ఉన్నాయంటారు కదా. ఇవన్నీ పిచ్చి మొక్కలే. మన ఊర్లో గడ్డి ఎలా ఉంటది, అదిగో గడ్డి. ఈ గడ్డి మొక్కలు ఆస్ట్రేలియాలో గడ్డి, ఆస్ట్రేలియాలో ఎండిపోయిన మొక్కలు చూస్తారా ఎవరన్నా? ఈ గడ్డి అన్ని ఎండిపోయినాయి. వాటర్ చూడండి ఎంత బ్లూగా ఉంటాయి. ఆస్ట్రేలియాలో నాకు సీకి వస్తే అదే ఇష్టం. అవునా? బ్లూగా ఉంటాయి, నేచురల్ కలర్. నేచురలా? అవునా? నిజమా? లెట్స్ గెట్ us అంట. Wow, this is so cute. Damaged healthy అంటే షెల్స్. సో ఇది గైస్, దీనికోసం 150 కిలోమీటర్లు వచ్చాం అనమాట. వర్త్ అలాగే ఉంది. చూపే చెప్పానా? బాగుంది, ఎంత బాగుందో. I want to click some random pictures. నేనేదో ఎలా చెప్తుందండి హర్షిని, ఇక్కడ నేను రోజు పని చేసే లెక్క అడుగుతుంది అనమాట. It's not palm. Yeah, what is it? ఇటుపోయినాయా? చూసారా, మనిషి కాలు అది. ఓ మై గాడ్, అదిగో మనిషి కాలు, అదిగో I can't see. అదిగో అక్కడ చూడండి, మనిషి కాలు, లెగ్ కాలు. అమ్మా,
లెగ్ కాలు. ఐలాండ్. అవునా, ఐలాండ్. రొమాంటిక్ డేట్ రావచ్చు. ఎందుకు? క్రొకడైల్స్ రానా? అందుకే ఇంత పెద్ద బ్రిడ్జ్ చేశారు, కింద పడి క్రొకడైల్స్ కి దొరకకుండా. కొట్టడానికి బ్రిడ్జ్ ఇక్కడ. చూసారా సౌండ్ ఎలా వస్తుందో? ఓ మై గాడ్. పిచ్చి రేగుతుంది. అవునా? పిచ్చి పిచ్చెక్కిపోతుందా? వెళ్ళిపోతుంది. పీక్సా? తెలుసు. నొరగ ఎందుకు వస్తుంది వాటర్ నుంచి? ఏమో నాకేం తెలుసు. మట్టి దెబ్బలా రాళ్ళు. చలి పెడుతుంది. కానీ బాగుంది. ఇది ఇది థ్రాంబోలిట్స్ లుక్ లైక్ రాక్స్. ఇక్కడ ప్లేస్ అయితే చూసేసాం కదా. సో ఇక్కడ దగ్గరలో ఇంకో 15 minutes లో ఇంకో స్పాట్ ఉందన్నమాట. సో అది చూడడానికి కూడా వెళ్తున్నాం ఇప్పుడు. ఎండ మాత్రం గట్టిగా ఉంది కానీ చల్లగా గాలేసింది. సూపర్. లోపల అంతా అంటే లైక్ ఎండ అలా అనిపించలేదు. గాలి చాలా బాగుంది. గాలి బాగుందా? గాలి చాలా బాగుంది. నాకు వైజాగ్ ఆర్కే బీచ్ ఫీల్ అయితే వచ్చింది. గాలి గాలి గన్నారా స్పీకింగ్. Who is that? Okay, let's go guys. ఇది ఎంట్రన్స్. ద కట్ లేడీస్ 4th టీ అంటది. ఇది ఎంట్రన్స్ అంటది. చిజ్జు పాపి అదే. ఎంత బాగుందో. ఫోన్ పెట్టేసావేమి? You want to take Okay, photo? yeah, I'll take it. No, it won't. ఈ చేతి నాన్న. ఇట్రా. No, I said no. నీకు అలవాటు చేస్తాను. ఇట్రా. No. అది ఏం చేయదమ్మా. You take picture. అదేం చేయదే. Breathe. నిన్న పెట్టట్లేదు. చందన పెడతానంతే. మొత్తం పెట్టాను. కనిపిస్తుందా? గోల్ఫ్ కోర్ట్ అది. అదేం చేయదమ్మా. సన్సెట్ అప్ప రాళ్ళు చూడు. గోదావరి అది ఎటు వెళ్ళాలి? అట్నుంచి వెళ్ళాలి. ఏముంది
కిందకి బీచ్ ఉంది. ఓ మై గాడ్, దట్స్ టూ ఫార్ బడి. అమ్మా బాగుంది. ఈ ప్లేస్ ద కట్ లేడీస్ ఫోర్త్ జూ. సో కనెక్టెడ్ గోల్ఫ్ కోర్ట్ అనమాట. గోల్ఫ్ కోర్ట్ ఇది. ఫోటోస్ ఎలా చేస్తుంది. కట్ చేస్తే గాయస్, మేము ఈవినింగ్ 7 అయింది. సో ఇంక ఇంటికి వెళ్ళి 9 అవుద్ది కదా, ఇంకేం వండుకుంటామని ఇండియన్ చిల్లీ మసాలా అంట. ఇక్కడే ఒక 10 కిలోమీటర్స్లో వచ్చాము. ఎంట్రన్స్ చూపిస్తా అప్పుడే. ఇక్కడ బ్యాక్ సైడ్ పార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ. సిటీ ఆఫ్ మందురా, ఇది సబబ్ పేరు. సిటీ ఆఫ్ మందురా సబబ్ పేరు. సో ఇలా ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ కాదు, బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్తాం అనమాట. ఇప్పుడు ఉంటుంది పెద్ద టాస్క్ మనకి. ఇక్కడ జంప్ చేయాలా లేకపోతే ఏమైనా ఉంటాయి? వెళ్తున్నప్పుడు అటు నుంచి వెళ్దాం. ఎందుకు గైస్? అదైతే జస్ట్ క్రాస్ చేస్తే అయిపోతుంది. అబ్బా మళ్ళా అమ్మా నా గోబీలు. సో మెనూ అయితే వచ్చింది. వెజ్ సమోసాస్ $8 అన్నాడు, రీజనబుల్. మనం ఆన్లైన్ లో చూసిన మెనూకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. వెజిటేరియన్ స్పెషల్ టేస్ట్ ప్లేట్స్ అండ్ $20 అంటది. చూద్దాం ఏముంటుందో. మన బిర్యానీ ఎక్కడ ఉంది? వెజిటబుల్ బిర్యానీ $18. బీఫ్, గోటు, సీ ఫుడ్. ఆన్లైన్ లో మనం చూసినప్పుడు 16 ఉంటుండే, ఇప్పుడు 18.50 పెంచేసాడు పాపం. నేను బాగా ఫీల్ అవుతున్నా. $2 పెంచేసాడు. $2 అంటే మాటల ₹100. మాటలు కాదు, పెద్ద మాటలే. ఇన్నర్ వాయిస్ మామూలుగా లేదు అసలు. ఆర్డర్ చేసేసాం గైస్, అండ్ అప్పడాలు ఇచ్చారు ఫ్రీగా, కాంప్లిమెంటరీ. అంబియన్స్ అయితే బాగుంది, బట్ మన వెజిటేరియన్ ఫుడ్ అయితే చాలా తక్కువ, రేర్ ఉంది. స్టార్టర్స్లో అయితే వెజిటబుల్ మంచూరియా అడిగాను నేను, ప్రిపేర్ చేస్తారేమో అని. లేదంట, చేయరంట. స్టార్టర్స్ అయితే ఒక్కటి కూడా లేదు. సమోసాలు ఉన్నాయంట, అది కూడా $400. 2 పీసులు 3 పీసులు ఇస్తాడు అంతే. అందుకే ఇంకా రైసే పెట్టుకున్నాం, ఇంకా స్టార్టర్స్ ఏం పెట్టుకోలే. బాగా వస్తా పెట్టి వచ్చేస్తున్నా ఆర్డర్. ఆకలేకపోతున్నాం సార్, ఆకలేస్తుంది సార్. దిస్ ఈస్ వెజిటబుల్ పులావ్ మనం ఇప్పుడు వేసుకున్నది, అండ్ ఇది వచ్చి వెజిటబుల్ బిర్యానీ, అండ్ దిస్ వన్ ఈస్ పన్నీర్ బిర్యానీ. సో క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చారు. రైతా కూడా బాగుంది. ఇది $7 అంటది.
చాలా ఎక్కువ ఇచ్చాడు. మేము వేసేసుకున్నాం ఆల్రెడీ అంతా. చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏమంటే వింటున్నప్పుడు వెనక్కి వీడియో కోసం. అవునా? బాగా తినేసాం. బాగా ఏం తినలేదు, కొంచెం ఫుడ్ చాలా బాగుంది అనమాట. సో తిన్నాము. మిగతాది టేకేవే, 3 బాక్సులు టేకేవే. అంటే ఆశ ఎక్కువ పేక్స్ అన్న అంటారు కదా, అది మేమే అన్నమాట. మా గురించే రాశారు అది. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోదాం. చాలా బాగుంది ఫుడ్ అయితే, ఎక్స్ట్రాడినరీ ఫుడ్. కరెక్ట్గా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బెస్ట్ ఫుడ్ తింటున్నాం. లిటరలీ వెరీ గుడ్, చాలా టేస్టీ ఉంది. ఓకే, బాయ్ గైస్. సూపర్ ఉంది. థ్యాంక్ యూ.